డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ వై కళ్యాణ్ చక్రవర్తి గారు సేవకు కొత్త నిర్వచనం. కొంతమంది నాయకులు పదవులు అలంకరిస్తారు, మరికొందరు బాధ్యతలు నిర్వర్తిస్తారు. కానీ చాలా అరుదుగా కొందరు మాత్రమే తమ సేవలతో, తమ దూరదృష్టితో, తమ కార్యాచరణతో చరిత్రను సృష్టిస్తారు. అటువంటి అసాధారణ నాయకుడు రోటరీ డిస్ట్రిక్ట్ 3020 గర్వకారణం డాక్టర్ వై కళ్యాణ్ చక్రవర్తి గారు. ఆయనకు రోటరీ అనేది ఒక సంస్థ కాదు, సమాజాన్ని మార్చే శక్తి. ఆయనకు సేవ అనేది ఒక కార్యక్రమం కాదు, ఒక జీవన విధానం. ఎండ్ పోలియో నౌ లక్ష్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు జిల్లా 30-20 అంతటా 1400 కిలోమీటర్లకు పైగా సైకిల్ యాత్ర నిర్వహించారు. ప్రతి క్లబ్ను సందర్శిస్తూ, ప్రతి రొటేరియన్ హృదయాన్ని స్పృశిస్తూ పోలియో నిర్మూలన సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు. ప్రపంచంలోనే ఒక డిస్ట్రిక్ట్ గవర్నర్ చేపట్టిన అరుదైన ఈ కార్యక్రమం ద్వారా $60,000 అమెరికన్ డాలర్లకు పైగా నిధులు సమీకరించబడ్డాయి. మొత్తం పోలియో విరాళాలు $160,000 అమెరికన్ డాలర్లను దాటి జిల్లా 30-20ను జోన్ 7లో అగ్రస్థానంలో నిలిపాయి. పర్యావరణ పరిరక్షణ విషయంలో ఆయన చూపిన దూరదృష్టి విశేషమైనది. చెట్లు నాటడం మాత్రమే కాదు, ప్లాస్టిక్ను తగ్గించడం కూడా పర్యావరణ సేవే అనే భావనతో ముందుకు సాగారు. పెట్స్ మరియు సెట్స్ కార్యక్రమాల నుంచే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని నిరుత్సాహపరిచి 15,000కు పైగా ప్లాస్టిక్ వాటర్ బాటిళ్ల వినియోగాన్ని నివారించారు. మీ 2 చేతులు ఒక ప్రాణాన్ని కాపాడగలవు అనే సందేశంతో సిపిఆర్ మరియు బేసిక్ లైఫ్ సపోర్ట్ కార్యక్రమాలను జిల్లా వ్యాప్తంగా నిర్వహించారు. ఐఎంఏ, ఐఎస్ఏ మరియు ఐఎస్సి సిసిఎం సంస్థల సహకారంతో సుమారు 5,000 మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు మరియు ప్రజలకు ప్రాణరక్షణ శిక్షణ అందించారు. వ్యాధి నివారణలో భాగంగా గర్భాశయ ముఖద్వార క్యాన్సర్పై విస్తృత అవగాహన కల్పించారు. మహేష్ బాబు ఫౌండేషన్, రొటేరియన్ రమేష్ గారు మరియు ఇతర సంస్థల సహకారంతో అనేక వ్యాక్సినేషన్ కార్యక్రమాలు నిర్వహించారు. మహిళల ఆరోగ్య రక్షణ కోసం కోట్ల రూపాయల విలువైన వ్యాక్సిన్లను అందుబాటులోకి తీసుకురావడంలో విశేష కృషి చేశారు. మహిళా సాధికారత ఆయన హృదయానికి అత్యంత చేరువైన అంశం. డిస్ట్రిక్ట్ చైర్మన్ ఉగ్గిన శ్రీనివాస్ గారి సహకారంతో సుమారు 4,000 మంది మహిళలకు వివిధ వృత్తి నైపుణ్య శిక్షణలు అందించి వారి జీవితాల్లో ఆర్థిక స్వావలంబనకు మార్గం చూపించారు. విద్య సమాజ అభివృద్ధికి మూలస్తంభమని నమ్మిన ఆయన అనేక మంది విద్యార్థులకు విద్యా సహాయం అందించి వారి భవిష్యత్తుకు వెలుగునిచ్చారు. సమగ్రత మరియు సమానత్వానికి ప్రతీకగా నిలుస్తూ జిల్లా చరిత్రలో తొలి ట్రాన్స్జెండర్ ఆర్సీసీ క్లబ్ ఏర్పాటుకు మార్గదర్శకుడయ్యారు. స్వచ్ఛమైన త్రాగునీరు ప్రతి మనిషి హక్కు అనే భావనతో ఏపీఎస్ఆర్టీసీ బస్టాండ్లు మరియు ఇతర ప్రాంతాల్లో ఆర్ఓ తాగునీటి ప్రాజెక్టులను ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించారు. నేత్ర సేవా కార్యక్రమాల కోసం గ్లోబల్ గ్రాంట్లను సాధించి 2 నేత్ర ఆసుపత్రులకు దాదాపు 2 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులు అందించారు. అదనంగా ఆధునిక వైద్య పరికరాలను సమకూర్చి వేలాది మంది పేదలకు మెరుగైన వైద్య సేవలు అందేలా చేశారు. రాజమండ్రి రోటరీ క్లబ్తో కలిసి శతాబ్దాల నాటి వృక్షాలను రక్షించే వినూత్న పర్యావరణ కార్యక్రమాలను చేపట్టి ప్రకృతి పరిరక్షణలో ఆదర్శంగా నిలిచారు. రోటరీ ఫౌండేషన్ అభివృద్ధికి ఆయన చేసిన కృషి మరపురానిది. పోలియో, ఎండోమెంట్ మరియు యాన్యువల్ ఫండ్లకు $30,000 అమెరికన్ డాలర్లకు పైగా వ్యక్తిగతంగా విరాళం అందించారు. ఇది రోటరీ క్లబ్ కాకినాడ 80 సంవత్సరాల చరిత్రలో ఒక విశిష్ట రికార్డు. పీడీజీ టిక్కు గారితో కలిసి పీడీజీ కేవీఎస్ ఆంజనేయమూర్తి ఎండోమెంట్ ఫండ్ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. కళ్యాణం పేరుతో నిర్వహించిన 3 రోజుల డిస్ట్రిక్ట్ కాన్ఫరెన్స్ వైభవం, ప్రణాళిక, నిర్వహణలో కొత్త ప్రమాణాలను నెలకొల్పింది. తన పదవీ కాలంలో ఒకే రోటరీ సంవత్సరంలో 60,000 కిలోమీటర్లకు పైగా ప్రయాణించారు. జిల్లా 30-20 చరిత్రలోనే తొలి 6 నెలల్లో అన్ని అధికారిక క్లబ్ సందర్శనలను పూర్తి చేసిన తొలి గవర్నర్గా నిలిచారు. అంతేకాకుండా ప్రతి క్లబ్ను 3 సార్లు సందర్శించి ప్రతి సభ్యునితో ఆత్మీయ అనుబంధాన్ని పెంపొందించారు. చిన్న చిన్న గ్రూపులుగా శిక్షణా కార్యక్రమాలు నిర్వహించి జ్ఞాన బదిలీకి కొత్త ప్రమాణాలు సృష్టించారు. ఆయన నాయకత్వంలో జిల్లా 30-20 కేవలం కార్యక్రమాలు నిర్వహించలేదు, ప్రాణాలను కాపాడింది, మహిళలకు ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది, విద్యార్థులకు భవిష్యత్తును అందించింది, పర్యావరణానికి రక్షణగా నిలిచింది, రోగాల నివారణకు కృషి చేసింది, స్వచ్ఛమైన తాగునీటిని ప్రజలకు చేరువ చేసింది, రోటరీ ఫౌండేషన్ను మరింత బలోపేతం చేసింది. అంతకంటే ముఖ్యంగా సేవ అనే పదానికి ఒక కొత్త అర్థాన్ని ఇచ్చింది. ఒక నాయకుడు తన పదవీ కాలాన్ని పూర్తి చేయవచ్చు, కానీ చాలా అరుదుగా మాత్రమే ఒక నాయకుడు తన పదవీ కాలాన్ని ఒక చరిత్రగా మార్చగలడు. డాక్టర్ వై కళ్యాణ్ చక్రవర్తి గారు అలాంటి నాయకుడు.
ఆయన నడిచిన మార్గంలోనే సేవ ఉంది. ఆయన ఆలోచనల్లో మానవత్వం ఉంది. ఆయన నాయకత్వంలో స్ఫూర్తి ఉంది. ఆయన వారసత్వంలో చరిత్ర ఉంది. ఈరోజు మనం డిస్ట్రిక్ట్ గవర్నర్ను సత్కరించడం కాదు, ఒక విజన్ను సత్కరిస్తున్నాం, ఒక ఉద్యమాన్ని సత్కరిస్తున్నాం, ఒక స్ఫూర్తిని సత్కరిస్తున్నాం, ఒక చరిత్రను సత్కరిస్తున్నాం. సేవకు కొత్త నిర్వచనం ఇచ్చిన మహానేత, సర్వీస్ అబౌవ్ సెల్ఫ్ అనే రోటరీ మంత్రానికి సజీవ రూపం. డిస్ట్రిక్ట్ 3020 గర్వకారణం. డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ వై